మాకు ఉన్నదే నువ్వు ఒక్కదానివి. నిన్ను చదివిపోయకుండా ఎట్లా చెప్పు? ఆ పటేల్ ఎట్నో బతలాడి ఇంకొక 20,000 అడగత్తా. 20,000 ఏం కర్మ? నా 10 ఎకరాల మధ్యలో నీ 30 గుంటల పొలం ముందు చూసినావా? అది నాకు రాసి ఇచ్చాయి. ఆరు నెలల్లో మీ బాకీ తీర్చకుండా ఆ పొలం మీరే ఉంచుకోండి. ఇటీయండి, కాగితాలు రాసిస్తా. ఇప్పుడు ఆయన పీక్ అయినా కూర్చున్నాం అనుకో, ఆడు చచ్చినట్టు మనకి ఎప్పుడు అమ్ముతాడు. నానా ఏం కూర అండి మీ అవ్వ? వంకాయలండి. బిడ్డ మన పొలం చూడలే కదా నువ్వు? చూడలే. ఈ 30 గుంటలు మనది. మన పటేల్ లేడా? మన పటేల్ ఉన్నది ఈ 10 ఎకరాలు. ఇది ఈ పటేల్ ఉన్నది 10 ఎకరాలు. ఇలా మధ్యలో మనది 30 గుంటలు ఉంటుంది. చూడు ఎప్పుడు నచ్చినప్పుడు చూద్దా. అన్నం తినేరా, కూర్చో. నల్ల మొక్క పడు చూడు, పొద్దున లేచిన సంది అట్టిగానే కూర్చున్నాడు. అట్లా ఈ గ్యాస్ మొద్దన్న తెచ్చి పాడు చేస్తే ఏమైతుంది? ఊది ఊది నా కళ్ళన్నీ పోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా గట్లనే చేస్తావు మొద్దు లెక్కలు. అది కాదే అమ్మ, పొద్దున్న లేస్తే నాన్న తిడుతా ఉంటా. నీకు పని పాట ఏముండదా? డబ్బులుంటే నాన్న తీసుకురాడా? గింతంత చాయ్ పెట్టడానికి నీకు అదైతుందా? ఏమో బాగా చెప్తావు. పొద్దున్న లేస్తే నాన్న తిడతానే ఉంటావు. నాన్న తిట్టే తెల్లారదా నీకు? సరే కానీ చాయ్ అయిందా అని అమ్మ? తలకాయ వస్తాను గింతంత చాయ్ పోయి. అవునే సోని, మీ అయ్యను ఒక్క మాట కూడా అననీయవు ఎందుకు? మీ అయ్య బిడ్డలు ఒక్కటే. మీరు ఎప్పుడైనా నా మాట విన్నారా? నా మాట గెలవనిచ్చిండ్రా? సరే సరే గాని తొందర చాయ్ పోయావే, బాపుకిత్తా. బాపు ముఖం కడుక్కుంటాడు. పోయి ఇగో బాపు. సోనిగా చాయ్ ఎట్లా కడిగింటా చూడు ముఖం కూడా. నేను ముఖం పాడుగా ఎట్లా కడుగుతాండే ఎంత చేసుకున్న పనులకి ఇవే కష్టాలు. అవునే సుభద్ర, నా దగ్గర నీ ఉండి ఉండిస్తలేనా అని మన బతుకుని గెలవయాలి. 30 గుంటల పువ్వు ఉంటుంది, మన పంటనే మండపాయి. వచ్చిన పైసలు అడ్డీకి దొరికాయి. పొల్లది కాలేజ్ అయిపోయా, చదివిద్దామంటే పైసలు లేవు. మళ్ళా పటేల్ దగ్గర పోయి అప్పటికేద్దామని చూస్తున్నా. నా బాధ నాకుంటే నీ బాధ. అవునే బాపు, నువ్వు నా కోసం ఏం రంది పడకే. నేను చదువుకోకుండా మంచిదే గాని నీతోటి పొలం పని కొత్త బాబు. టెన్షన్ పడకు నువ్వు. చూడు బిడ్డ, మాకు ఉన్నదే నువ్వు ఒక్కదానివి. నిన్ను చదివిపోయకుండా ఎట్లా చెప్పు? ఆ పటేల్ ఎట్నో బతలాడి ఇంకొక 20,000 అడగత్తా. చదువుకున్న బిడ్డ, కాలేజీలో ఎత్తా. 20,000 ఏందయ్యా? ఇంకా 10,000 కూడా అడగరా? ఈ కట్టెల పొయ్యి మీద చెయ్యాలంటే నా కళ్ళన్నీ మండుతాను. గ్యాస్ మొద్దు తెచ్చుకుందా? పోయినా సరే 50,000 గుల్కుంటా ఇచ్చిండే. 20 కూడా ఇస్తాడో ఇవ్వడా? నేను చస్తాట నీకు ఎప్పుడు గ్యాసు గ్యాసు గ్యాసు. ఆ సాగు నేను చత్తది. ఎప్పుడు నా మాట ఇప్పుడు వినడానికి చూసుకున్నా చాలు గాని ఇవాళ ఎటు పోతానా? నేనెటు పోతానే? నేను ఎట్లేదు అయితే కానీ మా అక్క లేచిందానే. మీ అక్కకేంది మంచిగా తయారై అక్కడ కూర్చున్నాను. ఓ పిచ్చిదానా, మా అక్క మంచిగుంటేనే మనం మంచిగుంటామే. మా అక్క బంగారు బాగా చూడదే. ఈ ఆస్తంతో పడితే దాంది కాదా? అది మంచిగుంటేనే మనం మంచిగుంటాం. అవురా రాజు, వడ్డీ పైసలు మంచిగా వసూలు అవుతాయా? పొలాలు మంచిగా ఉన్నాయా? అక్క వడ్డీ పైసలు మంచిగా వస్తున్నాయి, పొలాలు కూడా మంచిగా ఉన్నాయి. అక్క బాగున్నావా? నమస్తే రాజు. నమస్తే. ఏం సంగతి ఇటు వచ్చినావు? ఏం లేదు రాజన్న, పోయినసారి 30 గుంటల భూమి పెట్టుకుని 50,000 ఇచ్చలే కదా, ఇంకొక 20,000 ఇస్తారని బిడ్డ చదువుకున్నది. 20,000? ఆ 50,000 కట్టని పైసలు ఎట్లా ఇస్తారు మళ్ళీ నీకు? ఈసారి పంటకు పొలానికి దోమ పుట్ట వచ్చింది అక్క. మళ్ళొచ్చే పంటకు కడతా. మా బిడ్డకు కాలేజ్ చదువుకోవడానికి అడుగుతాను.
నీకు 20,000 ఏం కర్మ? నా 10 ఎకరాల మధ్యలో నీ 30 గుంటల పొలం ముందు చూసినావా? అది నాకు రాసి ఇచ్చాయి. ఊళ్ళు ఇచ్చేదానికన్నా నీకు ₹1 ఎక్కిస్తా పో. 30 గుంటల భూమి రాజన్న, దాని మీద మేము బతుకుతాను. నాకు ఉన్నది ఒక బిడ్డ. ఆ ఉన్నది మీ కాకపోతే రేపు నా బిడ్డ ఎట్లా పోతుంది? దండం పెడతాను. దాని చదువు కోసం 20,000 అడుగుతాను. ఈసారి కట్టలేదు అనుకో, చెప్తాడు. మీరు ఏం చెప్తారు చెప్తారు. 10 పైసలు అట్ట ఎక్కువైనా మంచిది. అమ్మనంటానవేంది? మేమైనా కుక్కనికి అడుగుతారమా? అందరు 10 లక్షలు ఇస్తే మేము 20 లక్షలు ఇస్తాం. అమ్మ అని అంటాను. ఇంకా సమస్య డబ్బుల కోసం కాదు. మీరు ఎలా డబ్బులు ఇస్తే రేపు ఖర్చు అయితే మా బతుకు తీరే ఆ భూమి చూసుకొని బతుకుతాను. దయచేసి దండం పెడతాను. నా బిడ్డ చదువు కోసం 20,000 ఇవ్వండి. ఈసారి కట్టకుంటే మీరు ఎట్లా చెప్తే కట్టలేంటాను రాజన్న. సరే సరే ఇత్తపో. పైసలు ఇస్తా అంటారు. ఇప్పుడు పైసలు ఇవ్వకుండా ఆ భూమి సచ్చినట్టు మనకు అమ్మడా? ఓ పిచ్చిదానా, బలవంతంగా లాక్కోవద్దే. వాడికి పీకలు వినికి వచ్చిన తర్వాత వాడు మనకే అమ్ముతాడే. సరే సరే గాని లెక్కలైతే మంచిగా చూడండి. అవునే అమ్మా, బాపు అటే పోయింది, ఇంకా అత్తలేడేంది? అక్కడ పోయిన పని అయిందో కాలేదో, వాళ్ళు ఇత్తంలో ఇత్తలేరో ఊకే బాపు బాబాని కలవరిత్తవేందే నువ్వు? పోయిన పని కావద్దు అక్కడ. ఈ ఎండపాడుగా ఎండకింతగానం కొట్టవాలి. ఆగో వచ్చిండు మీ అయ్యా. ఏమన్నారా అయ్యా? ఇస్తానన్నారా? ఏమంటారే, బతిలాడంగా 20,000 ఇస్తా అన్నాడు. కానీ వాళ్ళు 10 ఎకరాల్లో మనం 30 గుంటలు ఉన్నది కదా, ఈ మధ్యలో మీద ఉన్నది కదా, ఈ 30 గుంటల భూమి మాకు అమ్ము, బయటకన్నా ₹1 ఎక్కువ ఇస్తా అంటాడు. మరి నువ్వేమన్నావు అయ్యా? నేనేమంటా, ఆ 30 గుంటల భూమి మీకు అమ్మితే మేము ఎట్లా బతుకుడుదోరా? నా బిడ్డ ఉన్నది, అది నా బిడ్డ ఉన్నది అని చెప్పిన. ఆ పట్టణ్ గాని కళ్ళు మన భూమి మీద పడ్డా అని అమ్మ గట్లనే అంటాడు. పా అమ్ము లేదు ఏమి లేదు, మనమైతే ఇంటికి పోదాంపా. అరే రాజు, ఏంటక్క? అరే ప్రసాద్కి 20,000 ఇస్తా అన్నావు కదా, ఇచ్చిరా? అక్క, మేమిద్దరం ఆలోచించుకున్నాం అక్క. అక్క, ఇప్పుడు మనం వానికి 20,000 ఇచ్చినాం అనుకో, అని అక్క రొడ్డెక్కుతుంది. వాడు మనకు దొరకడు. మనం ఇచ్చిన 50,000 మిత్తి 30,000, 80,000 అయింది అక్క. ఇప్పుడు ఆయన పీక్ అయినా కూర్చున్నాం అనుకో, ఆడు చచ్చినట్టు మనకి ఎప్పుడు అమ్ముతాడు. అంతేనంట వారా? పోదాం పాప ఇంటికి. అబ్బబ్బబ్బా, సుభద్ర ఏమన్నా ఎండ కొడుతుందా అని. ఎండేమో గాని సాయంత్రం ఏం కూర అండాలి? ఏం కూర అంట పిచ్చిదానా? సాయంత్రం పటేల్ 20,000 ఇస్తా అన్నాడే. 20,000 వచ్చినాక మంచిగా మా సోనియాని గోదావరికని కాలేజీలో అడ్మిట్ చేస్తా. సాయంత్రం రాక మంచిగా కాలుదలకాయ తెస్తేనే మంచిగా తిందాం. నా బిడ్డకు అదే ఇష్టం. ఏమంటావే? అంతే నాన్న, నేను గాంధీ కాలేజ్లోనే జాయిన్ అవుతా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ అందులోకే పోతారు నాన్న. సరే బిడ్డ, నీ ఇష్టం. నువ్వు ఎన్నంటే కల్లా తెస్తా. ఇంకేంది, సంతోషమైందా? అయ్యా బిడ్డల మాట ఒకటి ఎప్పుడైనా. అయ్యో పటేలా, నేనే వస్తున్నా కదా, మీరు వచ్చిల్లా? సరే పటేలా, ఇవ్వండి మరి. పైసలు ఇవ్వడానికి రాలేదు, ఇచ్చినవే తీసుకుపోవడానికి వచ్చినాం. 50,000 మిత్తితోటి 80,000 రూపాయలు అయినాయి. అవి ఇయ్యి, తీసుకొని వెళ్తాం. అదేంది పటేలా అట్లా అన్నావు? పొద్దున సాయంకాలం ఇస్తా అన్నావు కదా, నువ్వు ఇస్తానవులే ఆశతో చూస్తాను. గట్లా అనకు పటేలా, దండం పెడతా. మా కాగితాలు కూడా మీ దగ్గరనే ఉన్నాయా పటేలా? పట్ట కాగితాలు ఏం చేసుకోవాలి? 4 వేసుకొని గీక్కోవాలా? నా పైసలు నాకు ఇచ్చేయండి, మీ పేపర్లు మీరు తీసుకపోరి. అయ్యో పటేలా, ఎటు కాని కాలంలో డబ్బులు అడిగితే మేము ఎక్కడ తీసుకొస్తాం? అయినా పట్ట కాగితాలే మీ దగ్గర ఉన్నాయి. గా పైసలకి మేము పెట్టిపోతాం, ఊరు విడిచి పెట్టిపోతామా? మీరు బాగా మాట్లాడుతాండ్రు. ఏందే బాగానే మాట్లాడతాను. భూమికి జానడంత లేవు. నువ్వు పటేల్ని ఎదిరించేదానివైనవా? అంత పౌరుషం ఉన్నదానివైతే మా డబ్బులు పడే పట్టుకొని పోతాం. ఏందమ్మా, నా బిడ్డనికి అంత పెద్ద మాట అన్నావు, ఏం తగ్గిందని మాట్లాడుతున్నావు? నీ పైసలు ఇచ్చినంత మాత్రాన ఊరు విడిచిపెట్టేవాడిని తెంకపోతానమ్మా? ఇవాళ కాకుండా రేపు ఇస్తాం నీ డబ్బులు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుడేనా అమ్మ మీరు?
అయినా నువ్వేమ్మా కట్టిగియలే అద్దెకే ఇచ్చినావు, అది కూడా పొలం తాకట్టు పెట్టుకొని ఇచ్చినావు. మర్యాద మాట్లాడమ్మా నువ్వు. అయినా ఇంత దూరం వచ్చింది కదా, నువ్వు పైసలు ఇచ్చేదాకా ఇక్కడ నుంచి కదిలేదే లేదు. పడే పైసలు. అక్క అదేదో చిన్న పిల్ల, దానికి ఏం తెలియదు. నువ్వు దాని మాటలు పట్టించుకోకు. ఈ టైంలో పైసలు అంటే మేము ఎక్కడి చదివేవాళ్ళు. ఆ 6 నెలలు టైం ఇవ్వండి ప్లీజ్. నా ముఖం నువ్వు రాదన్న. ముఖం చూస్తే కడుపైటట్టుంది. మర్యాద కొద్ది పైసలు పడేయి. ఇప్పుడు పైసలు తీసుకురమ్మంటే ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాం మేము? అయినా మా దగ్గర పైసలు లేవు. పంట వండేదాకా మా దగ్గర పైసలు ఎక్కడి నుంచి వస్తానని మీరు అడుగుతాండ్రు. పైసలు లేకుంటామ్మా ఎడ్లున్నాయి, ఎడ్లను కొంటపోతాం. లేదంటే పొలం ఉంది కదా, పొలం అమ్మేసాయి, తీసుకుంటాం మేము. అది సాత కాదు, మీకు ఇది సాత కాదు. ఇవన్నీ కాదు. పైసలు ఇస్తారా, పొలం అమ్ముతారా, ఎడ్లని ఇస్తారా? నలుగురిట్లో ఇజ్జత్ తీసుకున్నాడు వద్దు. రాజన్న నువ్వన్నీ చెప్పన్నా, దండం పెడతా. ఒక 6 నెలల వాయిది ఈ కాలు మొక్కుతాను. ఛీ, కాళ్ళ మొక్కడేంది? ఆ ఎడ్లను తీసుకొని పోండి మీరు. ఏమంటే మీరేం బాధపడకండి. ఏందయ్యా 2 రోజులు అవుతుంది చిన్న పోయినట్టుంటున్నా. మన ఎడ్లు ఎటు పోవు కదా, ఇంకో 6 నెలలు అయితే పంట పండుతుంది. పోయి మన ఎడ్లను తెచ్చుకుందాం. చిన్న పోయినట్టు ఉండకయ్యా, నువ్వు అట్లుంటే మాకేం మనసుకు పడతలేదు. ఏమైంది బాబు, చిన్న పోతాను అంతా? ఏం లేదు బిడ్డ, దేవుడు నా రాత మంచిగా రాయాలి. పొలం ఎత్తే అట్లా నష్టం వచ్చింది. ఎడ్లను వాళ్ళు తీసుకుపోయారు. అడ్డికి అడ్డి కాబట్టి చదువుకున్న పొలం ఇంటి మీద ఉంటుంది. చదువు లేకపోయిన లేకపోతే ఈ రైతు బతుకులు ఏం బతుకులేము. అయ్యో అయ్యో ఏమైందయ్యా? ఏం లేదు, కొంచెం నొప్పి ఇచ్చినట్టయితే. ఇట్లా వండుకోయి హాస్పిటల్ పోదాంపా అయ్యా. హాస్పిటల్ పోదంటే పైసలు ఉండద్దా అని. నువ్వు వండుకోయ్యా, నువ్వు వండుకో, ఇట్లా రెస్ట్ తీసుకో. మేమిద్దరం పోయి ఏమన్నా డబ్బులు అడుక్కొని వస్తామయ్యా, తొందరనే వస్తాం. పా బిడ్డ. అక్క 3 లక్షలు బ్యాంకులో వేసిన, ఇంకొక 50,000 సాయంత్రం ఇస్తా అన్నాడు. అవి రేపు వేస్తా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారో తమ్ముడు, నీది నాకు మాత్రం నమ్మకం లేదా? ఏంది గిట్ వచ్చిరేటో? రాజన్న, మా నాన్నకి గుండెల నొప్పి వచ్చిందన్న. ఒక 10,000 ఉంటే తొందరగా హాస్పిటల్ తీసుకోపోతాం. ఆయనకు మంచిగా లేదన్న, ఒక 10,000 ఉంటాయి అన్న, హాస్పిటల్ తీసుకొని పోతాం తొందరగా. ఆ రోజు రుబాబ్ చేసిండ్రు కదనే, ఏ ముఖాలు పెట్టుకొని ఇక్కడికి వచ్చిండ్రే? మీ నాన్న గుండె నొప్పి వస్తే మేమేం చేస్తామే? ఇక్కడ ఏమన్నా డబ్బులు దాచిపెట్టిందా? అమ్మ అవన్నీ మనసులో పెట్టుకోకమ్మా. నా భర్త సాగు బతుకులు ఉన్నాడు, ఒక 10,000 ఇయ్యమ్మా, మేము పోతాం, దండం పెడతామ్మా. అమ్మ నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా, నీ చేతులెక్కి దండం పెడతాను మీ అందరికి. మా నాన్న చావు బతుకులు దండం పెడతామా, మా నాన్న చావు బతుకులు ఉన్నాడు. సిగ్గు లేకుండా ఇంకా పైసలతో వచ్చి పైసలు
బాబు 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 ఏమైందే నీ దండం పెడతలే అయ్యా మనం హాస్పిటల్ పోతాంలే అయ్యా ఏడ్చిన కాడు చాలుది ఆ సచ్చుడన్నా లేచేస్తాడా? అయినా పైసలు అయినా చూసి ఇచ్చిన నేను. ఇప్పుడైనా చనిపోయింది ఎవరు కడతా నాకు పైసలు? నాకు పైసలు కట్టండి, ఆ శవాన్ని తీయద్దు. ఆ పొలం అన్న నాకు రాసి ఇవ్వండి. పొలం రాసి ఇస్తారా సరే, లేదంటే శవాన్ని తీయనియా ఈయనే ఉంటది. అసలు మీరు మనుషులేనా? మనిషి చచ్చిపోయి మేము ఇక్కడ ఏడుతా అంటే ఇప్పుడు మీకు పైసలు కావన్నా? 6 నెలల్లో మీ బాకీ తీర్చకుండా ఆ పొలం మీరే ఉంచుకోండి. ఇది ఏంటి కాగితాలు రాసిస్తా. డల్లు కూర్చుంటే ఎట్లనే? ఇవాళకి నెల రోజులు అవుతుంది నాన్న చచ్చిపోయి. ఇంకొక 5 నెలలు అయితే వాయిదా దగ్గరకు వస్తుంది. ఆ పొలం వాళ్ళకే అవుతుంది అమ్మా. ఆ పొలం గట్లెట్లా పోనిద్దాం బిడ్డ? మీ అయ్య కష్టపడి సంపాదించింది కదా ఒక్కటే ఉన్నది మనకు. మనం ఎట్లనైనా కష్టపడి ఆ పొలం బండిచ్చి వాళ్ళ అప్పు తీర్పుదాం మన ఇద్దరం. పదమ్మ పోదాం.
దేవుడి దయ వల్ల పొలం మస్తు వండింది, అడ్లు మంచిగా వచ్చినాయి. నాకు మస్తు సంతోషంగా ఉందమ్మా. రేపు సావుకారికి కాంటా పెట్టి ఆ పట్టెలు కాని పైసలు అని మోకాన కొట్టి మన పొలం కాయిదాలు మనం తెచ్చుకోవాలి బిడ్డ. అవునమ్మా, మన బాబు కళ నెరవేరు. అప్పుడే మన నాన్న ఆత్మ శాంతిస్తుందమ్మా. ఏమైందే సోని, తొందర డబ్బులు పట్టుకొని రా. ఆ డబ్బులను మోకాన కొట్టి మన పొలం కాయిదాలు మనం పట్టుకొచ్చుకుందాం దా. ఇవ్వు అమ్మ పైసలు. పోదాంపా.